అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొబ్బరి అటుకులండి. ఇది స్వీట్ ఐటమేను, స్టవ్తో పని కూడా లేదు. ఒక గిన్నె తీసుకున్నాను అటుకులు, ఈ సైజు గిన్నె అండి. ఒక కప్పు కొలతే ఉంటాయి. అటుకుల్ని ముందుగా తీసుకుని జాలిగంట ఉంటుంది కదండి, దానిలో వేసి అది వాటర్లో పెడితే దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అటుకులు చాలా ఫ్రెష్ అవుతాయి. వాటర్ కొంచెం మురిగ్గానే వస్తాయండి నీళ్ళు. విడిగా అయితే డీప్ ఫ్రైకి అయితే కడగవసరం లేదు. ఇది స్నాక్స్కి అండి, ఈవినింగ్ స్నాక్స్కి. ఇలా స్పూన్తో కలిపితే దానికి ఉన్న ఇదంతా కూడా పోతుంది డస్ట్. వీటిని ఇప్పుడు పైకి తీస్తే అది కొన్ని వాటర్ ఇలా అవుతాయండి. అవి పారబోసి ఒక 10 మినిట్స్ ఈ చిల్లులు గరిటలో ఉంచితే ఆ వాటర్ అంతా కూడా పోతాయండి. అప్పుడు అటుకులు చక్కగా పొడి పొడిగా అవుతాయి. ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయ్యాయి కదండి. పిల్లలు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఈ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. మరి ఇంకా 4-5 ఇయర్స్ పిల్లలకైతే చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇది. ఇలా అయిన తర్వాత ఈ అటుకుల్ని ఒకసారి అలా చూస్తే పొడి పొడిగా అవుతాయండి. ఇప్పుడు దీనిలో కొబ్బరి కలుపుకోవాలి. ముందుగా కొబ్బరి ఇలా చేసుకున్నాను, మిక్సీ వేసానండి. తురుమైనా పెట్టుకోవచ్చు. ఒక గిన్నె తీసుకున్నాను కదా, అది కప్పే ఉంటుంది. కప్పు అటుకులకి 2 స్పూన్స్ కొబ్బరి సరిపోతుందండి. తురువైనా పెట్టుకోవచ్చు, లేదంటే నేను మిక్సీ వేసి ఉంచానండి, ముద్దగా వచ్చింది. ఈ 2 స్పూన్స్ వేసాను ఈ అటుకుల్లోకి. ఇది చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి. దీంట్లో ఆయిల్ అది ఏం కదా. 2 స్పూన్స్ చక్కెర వేస్తున్నాను స్వీట్ కోసం. అలాగే 2 స్పూన్స్ బెల్లం పొడి అండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. చక్కెర కాకపోతే బెల్లం పొడితో అయినా వేసుకోవచ్చు, లేదంటే పటిక బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. దీనికి హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి పటిక బెల్లం పొడి కూడా ఉంటుంది. దాన్ని అలా వేసి ఒకసారి కలపాలండి. అన్నట్టు చెప్పటం మర్చాను, ఒక ఇలాచీ కూడా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను వేసేటప్పుడు చేయలేదు వీడియో అప్పుడు. నేను పగలే చేస్తున్నానండి ఎడిటింగు. పక్షుల అరుపులు, వెహికల్ శబ్దాలు. ఇది మాది మెయిన్ రోడ్డు దగ్గరలోనేనండి, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు. ఏ ఒక వెహికల్ శబ్దాలు వస్తూనే ఉంటాయండి. వీడియో చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఒక గిన్నెలోకి కాజు, బాదం, జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి. చేసుకుని పలుకులుగా తగులుతాయి తింటూ ఉంటే. ఈవినింగ్ స్నాక్స్ కండి చాలా మంచిది, హెల్దీ ఫుడ్ అండి. దీనిలో ఎటువంటి ఆయిల్ లేదు. ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి ఉపాధినిస్తుంది. నేను చేసే వీడియోస్ ఏంటో ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. నేను ఇంకా మీకు ఏమన్నా కావాల్సినవి ఉన్నా కామెంట్స్లో పెట్టండి, నేను చేస్తానండి. నాకు తెలిసిన వంటలు. ఇష్టం లేనిది ఏ పని చేయలేమండి. నేను ఏదైనా కూడా చేయాలి అనుకుంటే చేస్తాను. చేసి అలానే యూట్యూబ్ ద్వారా కూడా మరిన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నామండి. కొన్ని తెలియనివి చాలా వరకు తెలుసుకుంటున్నాము. దీనివల్ల చాలామంది ఉపాధి పొందుతున్నారు. నేను కూడా అలానే ముందు ట్రై చేశాను. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలండి, వాచ్ ఓవర్స్ ఇవ్వాలి కదా. వీలైనంత వరకు కూడా ఫుడ్ అనేది ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకుంటే మంచిదండి. బయట రోజు ఎన్నో న్యూస్ చూస్తున్నాము, రెస్టారెంట్లు వాటిల్లో కూడా చాలా కల్తీను ఆయిల్స్ అవి వాడి కూడా హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కరెక్ట్ ఇదంటే ఇంట్లో ఫుడ్కే ప్రిపరేషన్ ఇవ్వాలండి. ఇంకా పిల్లలున్న తల్లులు మరీ కేర్ తీసుకోవాలి. మా వాడికి సాధ్యమైన వరకు నేను ఇంట్లోవే చేసి పెడతానండి. వాడు కూడా ఇంట్లోవే ఇష్టపడతాడు.
ఇప్పుడు కాలేజీ టైం కదండి, క్లాసులు జరుగుతున్నాయి. రోజు కాలేజీకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి ఏదో ఒకటి ఉండాలి. దానికని చెప్పి రోజుకొకటి చేస్తూ ఉంటానండి. నేను పగలే చేస్తున్నానండి ఎడిటింగు. పక్షుల అరుపులు, వెహికల్ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. అయిపోయిందండి కొబ్బరి అటుకులు స్వీట్ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.